తినిపోతుంది ఇంకా స్కూల్కి. మ్యారీగోల్డ్ డైలీ బిస్కెట్లు మార్నింగ్ మ్యారీగోల్డ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అమ్మో, ఈరోజు మా ఇంట్లో ఒక వింత జరగబోతుంది. అదేందో మీకు చూపిస్తే చూడండి ఒకసారి. టైం చూసిరా, మార్నింగ్ 7 అవుతుంది. అక్కడేమో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇక్కడ మా చిన్న తల్లి ఏమి ఇంకా లేవనే లేదు, ఇంకా వండుకొని ఇప్పుడు లేస్తుంది. అసలు ఇలా లేచే టైమే కాదు. అసలైన వింత ఇదే. దేవి, దేవి ఒకసారి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు ఒకసారి. టైం ఎంత అయింది? టైం ఎంత అయింది చెప్పు. 8 అయింది. 7 అవుతుంది. చూసినా 7 అవుతుంది. 7 o'clockకి పొద్దుగల్ల లేచి రెడీ అయింది. అంటే రీజన్ ఏదో ఉంది. ఇక పొద్దుగల్ల లేచి బ్లాక్ టీ తాగుతుంది. అమ్ములు, నువ్వేంద్రా టాయిలెట్ పోసుకున్నావా? చీ 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 చీ, టాయిలెట్ పోసుకున్నావు లేదా? ఎందుకు దేవి నువ్వు పొద్దుగలనే రెడీ ఎందుకైనా? నిన్న మొన్ననేమో రెడీ కామంటేనేమో రెడీ కాలే. అసలు లేస్తానికే ఈ టైంకి లేవలేవు నువ్వు. ఇలా తొందరగా ఎందుకు రెడీ అయినావు చెప్పు. యూ డోంట్ రీజనా? ఐ డోంట్ హ్యావ్ రీజన్ అనాలి. గట్టిగా చెప్పు. రీజన్ లేదు కానీ ఏదో రీజన్ ఉంది, అందుకే తొందర లేచినావు. నిన్న మొన్ననేమో ఎందుకు లేవలేవు, ఇప్పుడు ఎందుకు లేచినావు? చెప్పాలా ఎందుకు లేచినావు? బ్యాగ్ నిండా బుక్కులు వచ్చినాయి. ఎందుకు గందుకే ఇక బ్యాగ్ నిండా బుక్కులు వచ్చినాయి. ఆ బ్యాగ్ వేసుకుని ఇప్పుడు స్కూల్కి పోవాలి నువ్వు. ఎడిపోతావు? ఎడిపోతావు? ఫ్యాషన్ షోకి పోతావా? పోదావు. అమ్మ లేవురా, లేవా? ఇవి నాది బ్లాక్ టీ డికాషన్. పొద్దుగాల లేవగానే డికాషన్ తాగుతాము. చాయ్ అయితే తాగామన్నమాట. ఎండ ఉసిరా, ఉదయిస్తున్న సూర్యుడు ఉదయించిండు ఆల్రెడీ, కానీ మేమే లేట్ లేచినాం అనమాట. చూడు బయట ఎట్లా ఉందో వాతావరణం. ఇది మా రూమ్ పక్కన మా పొద్దుగా చెట్లు అలోవెరా స్నేక్ ప్లాంట్ రెండు మిక్స్ చేసి పెట్టినాం. ఇలా మా గలీలో సామాన్ చూడండి ఎట్లున్నాయో. ఇక వాటర్ ట్యాంక్, మేము ఇక వాటర్ ట్యాంక్ దగ్గరలోనే ఉంటాం. నేను చాయ్ అయితే తక్కువ తాగుతా. ఇది బ్లాక్ టీ డికాషన్ చూసారు కదా, డికాషన్ తాగుతా మార్నింగ్. ఇంతకుముందు గ్రీన్ టీ తాగుతుండే, కానీ ఇప్పుడు గ్రీన్ టీ లేదు, అయిపోయింది. గ్రీన్ టీ ప్యాకెట్స్ అయిపోయినాయి, అందుకని డికాషన్ తాగుతున్నా. ఇక ఈమెకు 5 రూపీస్ కావాలంట. 12 దగ్గర ఉంటే ఇవ్వండి ఒక 5 రూపీస్. అడుగు ఇస్తారు. అబ్బా మా చిన్న తల్లి లేచి వచ్చిందాగా. మార్నింగ్ లేచిన తర్వాత డైలీ రొటీన్ లైఫ్ ఇట్లా ఉంటుంది మాది. ఓ ఏమైంది రో అమ్మగా? ఇక్కడ చూడు, 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 ఇక్కడ చూడు. డాడీ అంటే బాగా ఇష్టం మీకు. డాడీ అంటే ఇష్టం. ఏం కావాలరా? ఏం కావాలి చెప్పు. బ్రషా? ఆమె బ్రష్ కావాలంట. సో బ్రష్ పొద్దుగా లేవగానే వచ్చి బ్రష్ చేసుకుంటుంది. ఇవి
ఆమె బ్రష్ పేస్ట్ పట్టుకో. వాటర్లో తడుపు, బ్రష్ వాటర్లో తడుపు, వాటర్లో తడుపు. వెరీ గుడ్. సరిదైందా? ఇక పేస్ట్ పెట్టుకో. బ్రష్ ఉంచాలి సరేనా? తొంకు. తొమ్మొచ్చా మీకు? తొమ్ముకోవచ్చా? చెప్పు నాన్న, తోమొచ్చా నీకు? చెప్పు. నీకు తోమనికి రాదు కదా? నేనైతే ఇంకా ముఖం కడుక్కోలేదు. ముఖం కడుక్కోకుండానే పొద్దుగా లేవగానే గ్రీన్ టీ తాగేస్తా. గ్రీన్ టీ కానీ డికాషన్ కానీ మార్నింగే ఇంకా తాగేస్తాను అనమాట. ఇక జొల్లుగా ఆడుతుందిరా. చీ 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 జొల్లుగా ఆడుతుంది. ఇక 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 ఉంచు ఉంచు. అది మింగొద్దు నాన్న. మంచిగా తోముకో. ఇక్కడ 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 తోము. అది సో పొద్దుగా లేవగానే ఇట్లా పళ్ళు తోముకొని మొహం కడుక్కుంటుంది. ఏం పైసలు లేవంటే ఎడికెళ్ళి వచ్చినాయి బిస్కెట్లు? ఇంకా పొద్దుగా లేవగానే టిఫిన్ ఈ బిస్కెట్ తినిపోతుంది ఇంకా స్కూల్కి. మ్యారీగోల్డ్ డైలీ బిస్కెట్లు మార్నింగ్ మ్యారీగోల్డ్ తింటుంది. ఆ గ్లాస్లో వాడుతానే ఎట్లా పెడుతున్నావు? అది పిల్లలకి ఛాయ్ అలవాటు చేయకండి మీరు. వీళ్ళు కూడా కొంచెం ఛాయ్ బంద్ చేయాలి. ఆకలి అయ్యేది మరి ఛాయ్ తాగితే ఎప్పుడు? అన్నం లేకపోతే ఏం చేస్తారు? అన్నం లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు నీ తానన్నం ఉంది, ఛాయ్ తాగాలి. నీ తానన్నం లేదు, ఛాయ్ తాగాలి. అట్లా అయితే డ్యూటీకి పోయినావు, కడుపు మాడిపోతుంది. ఏం చేస్తుంది? ఛాయ్ తాగితే ఆకలి కాదు. అది మంచిదా అన్నం మంచిదా? ఇదే మంచిది. అయిపోయిందా? తోమినావా? మంచిగా తోముకున్నానా? మంచిగా తోముకో. అట్లా తోముకోవాలి, మంచిగా తోముకోవాలి. మంచిగా తోముకుంటే నోట్ల క్రిములు రావు, స్మెల్ పోతుంది. ఎంగి పచ్చిగా కదా. కూర్చో కూర్చో. రోజు నేను బ్రష్ చేసుకుంటుంది, నేను ముఖం కడగాలి. ఇంకో ఎట్లా ఉంచాలి. బాగానే చూసుకున్నాను. చల్లగా ఉన్నారా నేను? అయిపోయిందా? చూసుకోపో. ఇంకా అయిపోయింది, ఇంకా మొహం తుడుచుకుంటారు. ఇంకా నాడు టవల్ తెచ్చుకోపో. తుడుచుకో, తుడుచుకో, టవల్తో తుడుచుకో. దానికి ఉందా? ఇగట్ తుడుచుకో.
ఆడ పెట్టొద్దు, ఆడ పైన పెట్టు, ఆడ డబ్బా పైన పెట్టుకున్నాడు, ఆడ డబ్బా పైన పెట్టు, ఆడ పెట్టేసిరా. బిక్కిలు ఎందుకు ఇంకా నీకు బిక్కిలు వద్దుగా, ఆడున్నాడు తెచ్చుకోపోయినాడు. తీసుకున్నావు బిస్కిలు? ఎన్ని తీసుకున్నావురా? 2? చాలా నీకు 2? 2 సరిపోతాయి నాన్న? 2 సరిపోతాయా? చాలా 2? అయ్యా ఏం తిన్నది రాడా? దేవక్కను ఇది పడి, ఇది బయట పడేపు, ఇది బయట పడేసేపు. దేవక్ సార్ ఇక్కడ చూడు, ఎక్కడ ఇక్కడ సార్ మా వస్తున్నాను ఇప్పుడు. పడేసినావా అమ్మా? ఎక్కడ పడేసినావరా? చెత్తడనా? వెరీ గుడ్. చాయ్లో పెట్టుకుందా? తిన్ను తిను. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం తెచ్చినావు? ఇడ్లీ. ఎందుకమ్మా? మమ్మీ ఇచ్చింది. అంటే రాత్రి టిఫిన్ పంపించిన అని చెప్పి మీ మమ్మీ వాళ్ళు పంపించిందా? ఆగా ఏం నువ్వు తొందరగా రెడీ అయిపోయాను? ఇలా స్నానం చేసి నెత్తికి జుట్టుకు అది బట్ట కట్టేసి ఏది స్పెషల్ ఏం లేదా? తల స్నానం చేసిర్రా? మీ మమ్మీ వాళ్ళు లేచిరా అందరు? మీ అక్క వాళ్ళు లేచిందా? మీ తమ్ముడు మీ డాడీ లేవలేరా? ఇంకా వాళ్ళు నా అలాగనే. సరే వెళ్ళు రెడీగా. ఏయ్ పౌడర్ కింద పడుతుంది, గంటగానం పెట్టుకుంటారా? ఎందుకు? బ్యాగ్ బరువు ఉంటే ఇలా బ్యాగ్ నిండా బుక్కులు వచ్చినాయి, అందుకని ఫటాఫట్ లేచి రెడీ అవుతుంది. నేనేం చూసుకుంటా, బ్యాగ్ మోసే స్కూల్కి పోయేది నువ్వు వద్దు. నాకు తెలుసా బరువు ఎంత? నాకు తెలుసు కానీ ఎంత బరువు ఉంటుందో నాకు తెలియదా? నాకు తెలుసు డాడీ, ఎంత బరువు ఉంటుందో నాకు తెలుసు. అది నేనేం చూసుకుంటా, బ్యాగ్ మోసే స్కూల్కి పోయేది నువ్వు వద్దు. నాకు తెలుసా బరువు ఎంత? నాకు తెలుసు కానీ ఎంత బరువు ఉంటుందో నాకు తెలియదా? నాకు తెలుసు డాడీ, ఎంత బరువు ఉంటుందో నాకు తెలుసు. అది ఎంత బరువు నాకు తెలియదా? మేము వేసుకోలేదా? మాకు ఈ గిన్ని బుక్కులు అప్పుడు 10వ తరగతి వచ్చినప్పుడు గిన్ని బుక్కులు ఉండకపోతుండే, ఇప్పుడు మీకు 5వ తరగతికి గిన్ని బుక్కులు వస్తున్నాయి కదా అమ్మగా? ఏందిరా? అందులో ఉన్నాయి కదా. బ్యాగ్ ఎందుకు వేసుకుంటున్నావు ఇప్పుడే? నడు నెత్తి దూసుకోపో, తొందర రెడీగా రమ్మని పో. చెప్పు. సో మ్యాటర్ ఇదనమాట. ఆమె ఎందుకు పొద్దుగాల లేచి రెడీ అయిందంటే మొన్నటి వరకు అసలు బుక్స్ లేవు, ఏం లేవు అంటే తీసుకురాలేదు. సో ఇప్పుడైతే మేము మొన్న సాటర్డే రోజు బుక్కులు తీసుకొచ్చిన, అంటే నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ అయితే ముందు స్కూల్లో కొన్నాం, కానీ నోట్ బుక్స్ అయితే మనం కొనుక్కొచ్చిన. ఇంకా డిమార్ట్కి వెళ్ళి ఆమెకు సంబంధించిన కొన్ని కొనుక్కుంది. సో అందుకని ఇలా పొద్దుగాల లేచి రెడీ అవుతుంది అనమాట ఫటాఫట. ఇగో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్, ఇవి టెక్స్ట్ బుక్స్, ఇలా నోట్ బుక్స్ ఉన్నాయి. అందుకని ఇలా తొందరగా లేచి రెడీ అయిందన్నమాట. మొన్నటి వరకు అయితే ఇక ఏడిపించింది, డైలీ నేను స్కూల్కి పోయి ఉన్నది. అందుకని ఆ బుక్స్ కొనుక్కొచ్చేసరికి ఇలా పొద్దుగాల 7 గంటలకు అలా లేచి రెడీ అవుతుంది. ఇక ఇట్లాగే రోజు పోకపోతే దెబ్బలు పడతాయి కదారా? కొడదాం. అక్క స్కూల్కి పోకపోతే కొడదాం, సరేనా? టీచర్ కొడుతుందా? టీచర్ కొడుతుంది, మనం కూడా కొట్టాలి ఇంటికి వచ్చినాక, సరేనా?
సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ 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 బాయ్. టాటా సీ యూ గుడ్ బై Yeah.